వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రజాస్వామ్యానికి విలువనిస్తూ గెలిచిన వ్యక్తి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా ప్రశాంత్ రెడ్డి ద్వారానే జరగాలని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం వారికి అవకాశం ఇచ్చింది. ఉల్లంఘించద్దని ఒక నిర్ణయం తీసుకొని విలువనిస్తుంటే కానీ ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా కోడిగుడ్డు మీద ఈకెలు వీకే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు గతంలో జీతాలు సమయానికి వచ్చేటి కావు, గతంలో పెన్షన్లు సమయానికి వచ్చేటి కావు, గతంలో సేకరించిన ధాన్యానికి డబ్బులు వచ్చేటి కావు, గతంలో రైతులను కడత రూపంలో ఎంత దోపిడికి గురైనరో, ఎంత రైతులను దోపిడి గురి చేసినరో మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులం. అవన్నీ కూడా తోసిపిచ్చుతూ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మంత్రివర్గం అంతా కూడా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మనకు మంచి ఫలితాలు ఇస్తున్నాయి, మనందరూ కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు జీతాలు సమయానికి వస్తున్నాయి, సేకరించిన ధాన్యానికి వారం రోజులు డబ్బులు వస్తున్నాయి, ఎటువంటి కడత రూపాన రైతుల దోపిడీ గురిగాలేరు. మరి అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కళ్యాణ లక్ష్మి ఏం జరుగుతుందో ఒకసారి బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. గత పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వము కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ పెట్టిన తర్వాత సంవత్సరానికి కాదు, పిల్లలు పుట్టినా కూడా ఆ డబ్బులు వచ్చేటి కావు. కానీ నేడు అప్లికేషన్ పెట్టిన 3 నెలల లోపట్నే ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి బాల్కొండలో చూసినట్టయితే ప్రజలందరూ గమనించాలా, దాదాపు మండలాల వారీగా మీకు స్టేట్మెంట్ ఇస్తా. నవంబర్ 2వ తారీఖున ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఇప్పటికి కూడా ప్రజలకు పంపిణీ జరగలేదు. ఆయనకు రాజరిక పోకడలు అలవాటు అయిపోయినాయి, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు ఆయనకు చెక్కుల పంపిణీ చేసేటువంటి సమయం లేదు. మేము ప్రోటోకాల్ ఉల్లంఘించొద్దని నిర్ణయం తీసుకొని వెయిట్ చేసినాం. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మరి మీ ప్రజలకు ఎప్పుడు పంపిణీ చేస్తారో అని ప్రశ్నిస్తే ఇప్పుడు ముందుకొచ్చి నేను బహిష్కరిస్తున్నా అని చెప్తున్నాడు. మరి 3 నెలల నుంచి ఏం చేసినావు, ఏడగడ్డి వీకినావు అని అడుగుతున్న ప్రశాంత్ రెడ్డి. ప్రజల్ని ఇబ్బంది గురి చేయకు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకు. నిన్ను గెలిపించినందుకు మేము నీ మీద ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా కక్ష పెట్టుకోకుండా నీ ప్రోటోకాల్కు మర్యాద ఇవ్వాలని ఇక్కడ కూడా ప్రోటోకాల్ ఉల్లంఘించలేదు. కానీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. నువ్వు ప్రజలని అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు ప్రశాంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా నీ పద్ధతిని మార్చుకొని నువ్వు గెలిచినందుకు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండు, ప్రజల సమస్యలను తీర్చు. కానీ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇవాళ నువ్వు చూసిన వీడియో రికార్డు ఏమని రెచ్చగొడుతున్నావు, ఎక్కడికక్కడ నిలదీయండి రెచ్చగొడుతున్నావు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, ఏనాడు కూడా రేషన్ కార్డు ఇవ్వలేరు మీరు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఇండ్లు ఇవ్వలేరు. ఎలక్షన్ అమాయకులైన ప్రజలు కొంత తేడాతో విజయం వచ్చింది. కానీ మేము అట్లా లేదు. ప్రతి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించాలని గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. మరి వారి ఆదేశాల మేరకు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన జరుగుతున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంది, ప్రజలకు ఆ యొక్క పథకాలన్నీ అందాలంటే మీ వాళ్ళు మా వాళ్ళు ఆఫీసర్లందరూ కూర్చొని ఆఫీసర్లకు పనిచేసే అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీకు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.